భారత రాష్ట్ర సమితి కల్వకుంట్ల తారక రామారావు గారు, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కల్వకుంట్ల కవిత గారు లేఖ రాయలేదు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కావాలని సృష్టించారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిన్న కల్వకుంట్ల కవిత గారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఆ లేఖను నేను రాసిన మాట వాస్తవం, కానీ ఏ దయ్యాలు బయట పెట్టినో నాకు తెలియదు, కేసీఆర్ గారు చుట్టూ దయ్యాలు చేయని చెప్పి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు ఆరోపించిన మాట వాస్తవం. మరి ఆ దయ్యాలు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేసీఆర్ గారు చుట్టూన్న దయ్యాలు, ఒకటి కేటీఆర్ గారు, రెండు అదేవిధంగా సంతోష్ రావు గారు, మూడు వంశీధర్ రావు గారు, హరీష్ రావు గారికి ఏమో సానుభూతి ప్రకటించింది కల్వకుంట్ల కవిత గారు. ఈ ముగ్గురిలో మరి ఎవరు బయట పెట్టిన లేఖని? అదే కాకుండా ఇది అదునుగా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ భావించింది? ఏప్రిల్ 27 ఎలకతుర్తి సభ జరిగితే మే 1వ తారీఖున మేడే సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. నేను 40 నియోజకవర్గాలు తిరిగినా నా మీద కొంతమంది కావాలనే ఇష్టం వచ్చిన మాట్లాడుతా ఉన్నారు, పార్టీ ఖండిస్తానని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. 10 సంవత్సరాల కాలంలో మనం సామాజిక న్యాయం కొంత కొరబడిన మాట వాస్తవం. అదే కాకుండా మనం చాలా చేయలేకపోయినని చెప్పి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడి మే 2వ తారీఖు నాడు లేఖ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాసిందని చెప్పేసి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు బదనాం చేసిరో చెప్పాలా. ఎందుకు కల్వకుంట్ల కవిత గారు ఆ లేఖ రాయలేదు, కాంగ్రెస్ పార్టీ సృష్టించింది రేవంత్ రెడ్డి గారు సృష్టించింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బదనాం చేసిరో కేటీఆర్ గారు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద విషయం చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నాడు. ఏమనంటే నేషనల్ హెరాల్డ్ కేసు. ఏందా కేసు? నేషనల్ హెరాల్డ్ కేసు అది కేసా? నేషనల్ హెరాల్డ్ కేసులో ఏమన్నా మనీ లాండరింగ్ జరిగిందా? కావాలనే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మచ్చలేని నాయకుడు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఇరికించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. స్వతంత్రానికి పూర్వం ఆనాడు పత్రిక లేనప్పుడే దేశ స్వతంత్రం కోసం నేషనల్ హెరాల్డ్ పత్రిక పనిచేసిన మాట వాస్తవం. అట్లాంటి పత్రిక దేశంలో ఉన్న చాలా మంది ప్రముఖులు విరాళాలు ఇచ్చిన మాట వాస్తవం. అదేమన్నా న్యాయ విరుద్ధమా, చట్ట విరుద్ధమా? నేషనల్ హెరాల్డ్ పత్రిక ఉన్న భారత ప్రభుత్వం బ్యాన్ చేసిందా? చేయలే కదా. అదే కాకుండా దేశంలో ఉన్నటువంటి చాలా మంది నేషనల్ హెరాల్డ్ పత్రిక చందాలు ఇస్తే అది దానిలో ఈడీ కేసు పెట్టి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తప్పుడు మార్గంలో ఇరికించలేగాక దానిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పేసి గలాట క్రియేట్ చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఎందుకు పేపర్లు కవర్ చేస్తలో, ఎందుకు టీవీలు కవర్ చేసి చెప్పేసి కేటీఆర్ గారు పేపర్ వాళ్ళని, న్యూస్ పేపర్ వాళ్ళని, న్యూస్ ఛానల్ దబాయించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఏదో నేషనల్ హెరాల్డ్ కేసును పేద ఎత్తున బూచో చూపించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ తానా అంటే బీఆర్ఎస్ పార్టీ తందానా అంటా ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా ప్రకటించిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది ఎలక్షన్ బాండ్లు చట్ట విరుద్ధం, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అక్రమ మార్గంలో అదేవిధంగా డొనేషన్లు తీసుకుని చెప్పి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన సందర్భం మనం చూసినాం కదా. అయినా భారతీయ జనతా పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మీద, నేషనల్ హెరాల్డ్ పత్రిక మీద ఈడీ కేసును తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, తర్వాత రేవంత్ రెడ్డి గారిని బదనాం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా.